మోడీ ప్రధానమంత్రిగా హ్యాట్రిక్ కొడతారని మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు అన్నారు. చౌటప్పల్ బీజేవైఎం నేతలతో సమావేశం నిర్వహించారు. భువనగిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బూరా నర్సయ్యగౌడ్ గెలుపు ఖాయమని మురళీధర్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని ప్రతిపక్ష పార్టీ చేస్తున్న ఆరోపణలను మురళీధర్ రావు ఖండించారు. ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు మళ్ళీ గెలిచి తీరుతారు. మీ అందరూ కూడా తెలుసు, ఒకసారి కాంగ్రెస్ వాళ్ళను ఈ యొక్క టిఆర్ఎస్ ప్రధానమంత్రి ఎవరయ్యారని అడిగారు. వాళ్ళ దగ్గర ప్రధానమంత్రి లేడు. ఎందుకంటే ప్రధానమంత్రి పేరు చెప్తే కొట్లాడైతే అయ్యా వీళ్ళు కనుక ఓటేస్తే ప్రధానమంత్రులు ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, మళ్ళా ఛాన్స్ వస్తుందో రాదో అని ప్రతి ఒక్కరు బ్యాటింగ్ చేస్తారు. మన భారతదేశంలో 5 ప్రధానమంత్రుల బ్యాటింగ్ చూడాలనుకుంటే వాళ్ళు ఒక్కడే స్థిరమైనటువంటి ప్రభుత్వం, బలమైన ప్రభుత్వం, నిర్ణయం చేసే ప్రభుత్వం కావాలంటే నరేంద్ర మోదీ. అయితే నరేంద్ర మోదీ గారిని గెలిపించాలంటే ఏం చేయాలి? నరేంద్ర మోదీ గారిని గెలిపించాలంటే మనం ఇంతకుముందు చెప్పి మన నర్సయ్య గౌడ్ గారి ఈ ముఖ్యమంత్రి మధ్య తిరుగుతున్న కర్మేదో తెలుస్తుంది తెలంగాణ.